సో ఏఐ టెస్టింగ్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ ఏఐ టెస్టింగ్ అనేది చాలా వేగంగా చేంజ్ అయిపోతుంది. ఒకప్పుడు ఏంటంటే మనకి ఓన్లీ మెషిన్ లెర్నింగ్ తెలిస్తే చాలు, డీప్ లెర్నింగ్ తెలిస్తే చాలు, తర్వాత జనరేటివ్ ఏఐ, ఎజెంటిక్ ఏఐ, ఇప్పుడు రెస్పాన్సిబుల్ ఏఐ, తర్వాత ఏఐ ఆప్స్, ఇట్లా ఏఐ సెక్యూరిటీ, ఇవన్నీ టాపిక్స్ వస్తున్నాయి. కాబట్టి ఏఐ టెస్టర్స్కి కూడా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, ప్రతి బిజినెస్లో ఏఐ సిస్టమ్ వస్తుంది. ఏఐ సిస్టమ్స్ కానీ, ఏఐ ఫ్రేమ్వర్క్స్ కానీ, ఏఐ టూల్స్ కానీ, ఎల్ఎల్ఎం మోడల్స్ కానీ, ఇవన్నీ చాలా వేగంగా మారుతున్నాయి, చాలా వేగంగా అడ్వాన్స్డ్ టాపిక్స్ వైపు వెళ్తున్నాయి. కాబట్టి ఏఐ టెస్టర్స్ అనేవాళ్ళు కంటిన్యూస్ లెర్నింగ్ చేయాల్సి ఉంటుంది. ఫ్యూచర్ ఆఫ్ ఏఐ టెస్టింగ్ చూస్తే నెక్స్ట్ 10 yearsలో ఏఐ ఆల్మోస్ట్ ఎవరి ఇండస్ట్రీలో ఉంటుంది. హెల్త్ కేర్, బ్యాంకింగ్, రోబోటిక్స్, అగ్రికల్చర్, అటానమస్ వెహికల్, ఈకామర్స్, ప్రతి చోట ఉంటుంది. సో ఏఐ సిస్టమ్స్ ఆర్ బికమింగ్ కాంప్లెక్స్. ఏఐ టెస్టింగ్ డిమాండ్ కూడా మ్యాసివ్గా పెరుగుతుంది. సో ఏఐ క్యూఏ ఇంజనీర్గా, ఏఐ టెస్ట్ ఇంజనీర్, జెన్ఏఐ టెస్టర్, ఎంఎల్ వ్యాలిడేషన్ ఇంజనీర్, ఇవన్నీ ఒకటే స్కిల్ సెట్ సంబంధించినవి. సో మీరు ఏఐ ఫీల్డ్లో కెరీర్ చేయాలనుకుంటే మీరు ఏఐ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళొచ్చు, జెన్ఏఐ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళొచ్చు, డేటా సైన్స్ విత్ ఏఐ, ఇవన్నీ వెళ్ళొచ్చు. వాళ్ళు టెస్టర్గా ఉంటూ ఏఐ టెస్టింగ్ని మీరు నేర్చుకోవాలి అనుకుంటే మీరు రైట్ స్కిల్స్, ఏఐ టెస్టింగ్లో వర్క్ చేసిన రియల్ టైం ఫ్యాకల్టీ ఎవరైతే కొంచెం ఎంఎన్సీస్లో, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో చేస్తారో వాళ్ళ దగ్గర నేర్చుకుంటే, సో ప్రజెంట్ లింక్డ్ఇన్లో, డైస్లో, లేకపోతే నౌకరీలో ఏవైతే ఏఐ ప్రొడక్ట్స్ని టెస్ట్ చేసే స్కిల్స్ అడుగుతున్నారో ఆ రెస్పాన్సిబిలిటీస్ ప్రకారంగానే మీరు నేర్చుకుంటే, సో డెఫినెట్గా మీరు మీ ఎగ్జిస్టింగ్ మాన్యువల్ టెస్టింగ్ కెరీర్ పాత్ నుంచి, లేకపోతే నాన్ ఐటీ నుంచి కానీ, లేకపోతే ఆటోమేషన్ టెస్టింగ్ కెరీర్ పాత్ నుంచి ఏఐ టెస్టింగ్ అప్ స్కిల్ అవ్వడం అనేది చాలా ఈజీ.